హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజస్ కిచెన్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ గోకరకాయ అండి. గోకరకాయ అనగానే అబ్బాయి ఏం చూస్తాంలే అని చెప్పి వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఈ విధంగా మీరు గోకరకాయనైతే వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గోకరకాయలోకి వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టి 80% ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత గోకరకాయని వాటర్ స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆనియన్స్ని కొంచెం పెద్దగా కట్ చేయండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని తర్వాత ఉడికించి పెట్టిన గోకరకాయని కూడా వేసేసుకోండి హై ఫ్లేమ్లో. ఇప్పుడు ఈ గోకరకాయని ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. అప్పుడే గోకరకాయలో ఉన్న వాటర్, ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా గోకరకాయ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయల కారం వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల కారాన్ని గోకరకాయలోకి ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మిరపకాయలు చక్కగా ఆయిల్లో ఉడుకుతాయి. ఇట్లా కొంచెం కారము, గోకరకాయ ఇవన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యి కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న నువ్వుల పౌడర్ వేసుకోండి. ఇది అస్సలు స్కిప్ చేయొద్దు, అస్సలు టేస్ట్ అంతా ఇందులోనే ఉంది. నువ్వుల పౌడర్ కూడా వేసేసుకొని ఈ పౌడర్ని కూడా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోండి. నేను మిరపకాయల కారం పట్టినాను కదా, అవే వాటర్ యాడ్ చేసుకున్నాను, వేరే వాటర్ యూస్ చేయకుండా. ఇంక ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి కర్రీ ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని దించేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి గడ్డ పెరుగు యాడ్ చేస్తే ఈ కర్రీ టేస్ట్ డబుల్ అవుతుంది. గోకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత కమ్మగా ఉంటుంది ఈ కూర. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.